హాయ్ అండి, అందరికీ నమస్తే. మిస్టర్ రాక్షసుడు పార్ట్ 7. విరాజ్ ఎప్పట్లాగానే కలత నిద్రతో లేచాడు. కానీ ఈసారి కలలో అమ్మాయి పిల్లలతో మాట్లాడి విరాజ్ వైపుకు తిరిగి విరాజ్ ని చూస్తూ స్కార్ఫ్ తీసింది. ఆ అమ్మాయి మొహం చూసిన విరాజ్ ఉలిక్కిపడి లేచి, ఈ అమ్మాయి నన్ను బాగా డిస్టర్బ్ చేస్తుంది అనుకుంటూ జిమ్ ఏరియాకి వెళ్ళి వర్కౌట్ ఫినిష్ చేసి ఆఫీస్కి రెడీ అయ్యి వాళ్ళ మామతో కాసేపు మాట్లాడి ఆకాష్ కిందికి రావడంతో ఇద్దరు టిఫిన్ చేసి ఆఫీస్కి వెళ్లారు. గీత మేఘ కూడా నార్మల్ గా రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్లారు. దారిలో గీతకు ఒక కాల్ రావడంతో లిఫ్ట్ చేసింది. దాని సారాంశం ఏంటంటే అర్జెంట్ గా ఒక ప్రెగ్నెంట్ లేడీకి ఏబీ నెగిటివ్ బ్లడ్ కావాలి అని. గీత అంతకు ముందు హాస్పిటల్లో తనకి యాక్సిడెంట్ అయ్యి అవసరమైన వాళ్ళకి బ్లడ్ ఇచ్చినప్పుడు హాస్పిటల్ స్టాఫ్ గీత ఫోన్ నెంబర్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. అలా ఇప్పుడు వాళ్ళు గీతకి కాల్ చేశారన్నమాట. ఇక విషయం మేఘాకు చెప్పి స్పీడ్ గా హాస్పిటల్ కి వెళ్తూ ఉంటే రెడ్ సిగ్నల్ పడింది. గీత గుండె సవ్వడి పెరుగుతున్నా తనున్న టెన్షన్ లో పట్టించుకోలేదు. ఆఫీస్ కి బయలుదేరిన విరాజ్, ఆకాశ్ అదే సిగ్నల్ దగ్గర ఆగారు. గీత ఎంతసేపు వెయిట్ చేసినా ఇంకా గ్రీన్ సిగ్నల్ పడకపోవడంతో తప్పైనా తప్పక రూల్స్ బ్రేక్ చేసి బైక్ ముందుకు పోనిచ్చింది. సిగ్నల్ దగ్గర వెయిట్ చేస్తున్న విరాజ్ కి సడన్ గా తన హార్ట్ బీట్ పెరగడంతో చుట్టూ చూస్తాడు. అక్కడ గీత మేఘతో కలిసి సిగ్నల్ క్రాస్ చేసి వెళ్లడం కనిపిస్తుంది. విరాజ్ ని చూసిన ఆకాష్ కి విరాజ్ చూపు ఒక్కచోటే ఆగిపోవడంతో విరాజ్ ఎటువైపు చూస్తున్నాడు అటువైపు చూడగా గీత మేఘ సిగ్నల్ క్రాస్ చేయటం కనిపిస్తుంది. ఆఫీస్ కి ఇంకా టైం ఉందిగా, మరి అలా సిగ్నల్ క్రాస్ చేసి వెళ్తున్నారేంటి బావా? మేఘనాన్ని ఫుల్ నేమ్ తో పిలుస్తున్నావేంట్రా? లవ్ చేస్తున్నావా? ఇంకా ఏం పెట్ నేమ్ పెట్టుకోలేదా అని విరాజ్ ఆకాష్ ని చూసి కళ్ళు ఎగరేగానే ఆకాష్ షాక్ అయ్యి, బావా ఈ విషయం నీకు ఎలా తెలిసింది? నీకు లవ్ అంటే ఇష్టం లేదు అని నీకు చెప్పలేదు రే. నాకు ఇష్టం లేదు అని అందరినీ వద్దు అని చెప్తాను అనుకున్నావా ఏంటి? ఎవరి ఒపీనియన్ వాళ్ళది. నీకు ఎలా తెలిసింది అంటే నువ్వు టెండర్ ఫైల్ మిస్ అయిన రోజే చెప్పావు కదరా. అండ్ నువ్వు మేఘనా కోసం వెతకడం కూడా నాకు తెలుసు. కానీ బావా నేను లవ్ చేస్తున్న అమ్మాయి మేఘనా అని నీకు చెప్పలేదు కదా. నువ్వు చెప్పలేదు, నిన్న నీ పిచ్చి చూపులు చెప్పాయి తనే నువ్వు ప్రేమించిన అమ్మాయి అని. నా సరౌండింగ్ లో నాకు తెలియకుండా ఏం జరగదని మర్చిపోయినట్టున్నావు అని యాటిట్యూడ్ లుక్ తో చెప్తాడు విరాజ్ ఆకాష్ తో. వామ్మో, నువ్వు ఇవన్నీ అబ్జర్వ్ చేయవు అనుకున్నా బావా. నువ్వు మల్టీ టాలెంటెడ్ అని మర్చిపోయా. అయినా నీకు లవ్ అంటే ఎందుకు నచ్చదు బావా? మన కాలేజ్ లైఫ్ లో మన చుట్టుపక్కల ఉన్న సోకాల్డ్ లవ్ స్టోరీస్ చూసావు కదరా. లవ్ పేరు చెప్పి అవసరాలు తీర్చుకోవటం, అది మనీ కావచ్చు లేదంటే అన్నం కావచ్చు. ఆ నీడ్స్ అన్ని కూడా తీరిపోగానే తీరిగ్గా బ్రేకప్ చెప్పుకునే వాళ్ళే ఎక్కువ. అలాంటి వాళ్ళని చూసి లవ్ మీద గుడ్ ఒపీనియన్ పోయి బ్యాడ్ ఒపీనియన్ వచ్చింది. అందరూ అలా ఉండరు కదా బావా అని అంటాడు ఆకాష్. కొందరు ట్రూ లవర్స్ కూడా ఉంటారు. మా మామ లాంటి వాళ్ళు చూడు, ఇప్పటికీ శశి అత్తయ్యని తలుచుకుంటూ ఆవిడ జ్ఞాపకాల్లోనే ఇంకా ఉండిపోయారు. మరి ఆయన్ని చూసైనా లవ్ మీద నీ ఒపీనియన్ మారలేదా బావా అంటాడు. లేదు అని చెప్పడం కన్నా మనంత ప్యూర్ హార్ట్ లవ్ చేయడానికి అంత ప్యూర్ హార్ట్ పర్సన్స్ ఉండాలి కదరా. దానికి ఆకాష్ చాలా ఉత్సాహంగా, ఒకవేళ అలాంటి పర్సన్ నీకు దొరికితే లవ్ చేస్తా బావా? విరాజ్ చాలా సీరియస్ గా చూస్తూ, ఇదంతా అవసరమైన విషయం కాదు అని విరాజ్ కోపంగా అనడంతో ఆకాష్ ఇక చేసేదేమీ లేక సైలెంట్ అయిపోయాడు. అలా మాట్లాడుకుంటూ ఉండగానే గ్రీన్ సిగ్నల్ వేయటంతో ఆఫీస్ కి వచ్చేశారు. అక్కడ గీతా మేఘ సీట్స్ ఖాళీగా ఉండడం చూసి, బావా వీళ్ళు మనకంటే ముందే సిగ్నల్ క్రాస్ చేసి మరీ వచ్చారుగా, మరి ఇంకా రాలేదేంటి అని ఆకాష్ అనడంతో ఆకాష్ వాళ్ళు వచ్చిన తర్వాత నా క్యాబిన్ కి రమ్మని అన్నానని పియోన్తో చెప్పి పంపించని తన క్యాబిన్ కి సీరియస్ గా వెళ్ళిపోతాడు. ఆకాష్ అయ్యో సెకండ్ డేని మా బావగాడి చేతిలో నా డార్లింగ్ ఎన్ని తిట్లు తినాలో అని అనుకుంటూ, నేను వదిలే అని చెప్తే ఇంకో 4 ఎక్కువ తిడతాడు అని కామ్గా ప్యూన్ కి చెప్పి తన క్యాబిన్ కి వెళ్ళిపోతాడు ఆకాష్.
ఇక హాస్పిటల్కి వెళ్ళిన గీత మేఘ బ్లడ్ కావాల్సింది ఏబీ నెగిటివ్ అవడంతో గీత ఇవ్వడానికి లోపలికి వెళ్ళింది. ఓ అరగంట తర్వాత నీరసంగా వస్తున్న గీతని చూసి మేఘ దగ్గరికి వెళ్ళి రెస్ట్ తీసుకుంది గాని అని మాట్లాడుతూ ఉండగానే ఒక వ్యక్తి కళ్ళల్లో నీళ్లతో వచ్చి గీత చేతులు పట్టుకుని చాలా థ్యాంక్ యూ అండి, నా భార్యది రేర్ బ్లడ్ గ్రూప్ అవడం వలన చాలా టెన్షన్ పడాల్సి వచ్చింది. ఈ రోజు మీరు టైంకి వచ్చి బ్లడ్ ఇవ్వకపోతే లోపలున్న నా భార్యకి బిడ్డకి చాలా ప్రాబ్లం అయ్యేది అని ఆ వ్యక్తి అనగానే గీత మీరు థ్యాంక్ యూ చెప్పాల్సిన అవసరం లేదండి, ఇది సగటు మనిషిగా నా బాధ్యత, మీరు కూడా ఏమీ టెన్షన్ పడొద్దు, మీ భార్య బిడ్డ ఆరోగ్యంగా బయటకు వస్తారు అని చిరునవ్వుతో చెప్పి గీత మేఘ బయటకు వస్తారు. గీత చూసావుగా, ఒకరికి హెల్ప్ చేసిన తర్వాత కలిగే ఈ ఫీలింగ్ ముందు ఎంత నీరసానైనా తట్టుకోవచ్చు. మేఘ నువ్వు నా బంగారమే, నా బంగారానివి అని ఫ్లయింగ్ కిస్ ఇస్తుంది. సరే సరే పద, ఇంకిప్పటికే ఆఫీస్ టైం దాటిపోయింది, ఏమంటారో ఏంటో, జాయిన్ అయిన సెకండ్ డేనే లేట్ గా వెళ్తున్నాం, ఏంటో భయంగా ఉంది. ఏమీ అనర్లే, నువ్వు టెన్షన్ పడకు అని అనుకుంటూ ఆఫీస్కి రాగానే ప్యూన్ వచ్చి మిమ్మల్ని సిఇఓ గారు కలవమని చెప్పారు అని చెప్తాడు. గీత మేఘ ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటూ లేటుగా వస్తే వెళ్లాల్సింది మేనేజర్ దగ్గర కదా అని అనుకుంటూ వీరాజ్ క్యాబిన్ కి వెళ్తారు భయంగా. గీత గుండెపై చేయి వేసుకుని ఇది మొదలు పెట్టేసింది అని అనుకుంటూ ఉండగానే మేఘ ఎక్స్క్యూజ్ మీ సార్ అని అవతల నుండి కమిన్ అని అనగానే మేఘ గీత ఇద్దరు టెన్షన్ గా లోపలికి వెళ్లారు. గీత మేఘాన్ని చూసిన విరాజ్ వాళ్ళని చూస్తూ ఆఫీస్ ఏ టైంకి, మీరు ఏ టైంకి వచ్చారు అని సీరియస్ గా అనగానే గీత భయంగా తలెత్తి చూసింది. విరాజ్ వాళ్ళిద్దరినీ కోపంగా చూస్తూ ఉన్నాడు. ఏంటి మాట్లాడరే అని అనగానే గీత టెన్షన్ తో కళ్ళల్లో నీళ్ళొచ్చేసాయి. అది చూసిన విరాజ్ కి గుండెల్లో ఏదో తెలియని సన్నటి సన్నటి పెయిన్. ఇంకా కోపంగా విరాజ్ ఉండలేక నార్మల్ గా చూడడంతో గీత కొంచెం కూల్ అయ్యి కళ్ళు తుడుచుకుంటుంది. మేఘ సారీ సార్, ఇంకెప్పుడు ఇలాంటి మిస్టేక్ జరగకుండా చూసుకుంటాను సార్ అని అంటుంది. విరాజ్ కి గీత తనతో మాట్లాడకపోవడంతో తనతో ఎలాగైనా మాట్లాడించాలి అని, మేఘ ఉంటే గీత సమాధానం చెప్పదు అని అర్థమయ్యింది. అందుకే మేఘతో సరే ఇక మీరు వెళ్ళండి అని అనగానే ఇద్దరు వెళ్తూ ఉంటే నేను వెళ్ళమంది మేఘన గారిని మాత్రమే, మిమ్మల్ని కాదు అని గీతని చూస్తూ అంటాడు విరాజ్. సార్ అని మేఘ గీతని విరాజ్ ని మార్చి మార్చి చూస్తుంది మేఘన. మీరు ఇంకా ఇక్కడే ఉన్నారేంటి అని విరాజ్ సీరియస్ గా మేఘనాని అనగానే మేఘ గీతని చూస్తూ బయటికి వెళ్ళిపోతుంది. గీత భయం ప్లస్ టెన్షన్ ప్లస్ బిక్కమొహం వేసుకుని విరాజ్ ని చూస్తూ అలా నిలబడిపోయింది. విరాజ్ గీత ఫేస్ గమనించి తన ఫేస్ నీరసంగా కనబడడంతో మీకెందుకు లేట్ అయింది అని అడుగుతాడు విరాజ్. దానికి గీత తడబడుతూ ఇంకొకసారి ఇలా లేటుగా రాను, సారీ సార్ సారీ అని చెప్తుంది గీత. విరాజ్ గీతకి దగ్గరగా వచ్చి నేను అడిగింది ఎందుకు లేట్ అయ్యిందని. గీత విరాజ్ ని చూస్తూ ఇంకా చెప్పక తప్పలేదు. ఆఫీస్ కి బయలుదేరిన తర్వాత హాస్పిటల్ నుండి బ్లడ్ అవసరమై అర్జెంటుగా కాల్ వస్తే బ్లడ్ ఇవ్వడానికి వెళ్ళాను సార్, ఇందులో మేఘ తప్ప ఏమీ లేదు సార్, అంతా నా వల్లే జరిగింది, అంతా నా వల్లే లేట్ అయ్యింది అని చెప్తూ గీత తలదించుకుంటుంది. విరాజ్ కి గీత ఎందుకు నీరసంగా కనిపిస్తుందో అర్థమయ్యి నువ్వు ఆఫీస్కి లేటుగా వచ్చినందుకు నీకు ఈ రోజు పనిష్మెంట్ ఉంటుంది, నీకు ఓకేనా అని అడుగుతాడు విరాజ్. దానికి గీత సరే అన్నట్టు తలూపుతుంది. గీత అలా ఎవరికో హెల్ప్ చేయడానికి వెళ్ళి తన దగ్గర పనిష్మెంట్ తీసుకోవటానికి కూడా రెడీ అవడంతో విరాజ్ గీతని అలానే చూస్తూ ఉండిపోయాడు. విరాజ్ ఏం మాట్లాడకుండా ప్యూన్ కి కాల్ చేసి జ్యూస్ తీసుకురమ్మని చెప్తాడు. అది గీత చేతిని పట్టుకుని తీసుకుని వెళ్ళి అక్కడ ఉన్న సోఫాలో కూర్చోబెడతాడు గీతని. అంతలో ప్యూన్ జ్యూస్ తీసుకురావడంతో అది గీత చేతికిచ్చి తాగమంటాడు విరాజ్. గీత విరాజ్ చేయి పట్టుకున్న దగ్గర నుంచి గీత బొమ్మలా బిగుసుకుపోతుంది. అలానే చూస్తూ ఉండిపోతుంది. విరాజ్ జ్యూస్ తాగు అని అన్నది కూడా వినలేదు తను. గీత ఎంతకి తాగకపోవడంతో తన చెయ్యి పట్టి తాపించి
ఇక అలా తాగడం వలన గీత మూతి చుట్టూ జ్యూస్ అంటుకుని ఉండడంతో విరాస్ తన పాకెట్ లోని కర్చీఫ్ తీసి దాంతో తుడిచి ఇక వెళ్ళి వర్క్ చేసుకో అని చెప్పడంతో అలా బొమ్మలా నిలబడి బిగుసుకుపోయి బయటకు వచ్చింది గీత. చూద్దాం మరి ఏం జరుగుతుందో వచ్చే ఎపిసోడ్ లో.